సమ్మర్ సీజన్ లో చేపల పెంపకంలో డివో ప్రాబ్లం అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ ప్రాబ్లం అనేది చాలా కామన్ గా మరియు క్రిటికల్ గా ఉంటుంది. అసలు సమ్మర్ లో డివో ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది అంటే హయ్యర్ వాటర్ టెంపరేచర్స్ వల్ల వెచ్చని నీరు చల్లని నీటి కంటే తక్కువ ఆక్సిజన్ కలిగి ఉంటుంది. ఫిష్ యొక్క మెటబాలిజం అనేది పెరుగుతుంది, ఎందుకంటే వెచ్చని నీటిలో వేగంగా ఊపిరి పీల్చుకుంటాయి, ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాయి. ఆల్గే బ్లూమ్స్ అనేది ఫోటోసింథసిస్ ద్వారా పెరుగుతుంది. డే టైమ్ లో ఫోటోసింథసిస్ ద్వారా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది, అదే నైట్ టైమ్ లో ఆల్గే ఆక్సిజన్ ని తీసుకుంటుంది. సమ్ టైమ్స్ సడన్ గా డివో క్రష్ అవుతుంది కూడా. ఇలా పెరిగినటువంటి ఆల్గే అనేది డీకంపోజ్ అవుతుంది. చనిపోయినటువంటి మొక్కలు, ఆల్గే మరియు సేంద్రియ వ్యర్థాలు వేడిలో వేగంగా కుళ్ళిపోతాయి. ఈ ప్రాసెస్ లో ఆక్సిజన్ అనేది ఉపయోగిస్తుంది. అలాగే చెరువులోని సర్ఫేస్ బాడీ అనేది వెచ్చగా ఉంటుంది మరియు కాలమ్ ఫీడర్ అనేది చల్లగా ఉంటుంది. మిక్సింగ్ జరగకపోతే బాటమ్ లేయర్ అనేది ఆక్సిజన్ తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి ఎఫెక్ట్స్ ఆఫ్ లో డివో వల్ల ఏమవుతుంది అంటే చేపల డెత్ రేట్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా డివో తక్కువగా ఉన్నప్పుడు డిసీజ్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. చేపలు ఒత్తిడికి గురవుతాయి కూడా, తక్కువ ఫీడింగ్ తింటాయి మరియు స్లో గ్రోత్ అనేది కనిపించే అవకాశం అయితే ఉంటుంది. డివో తక్కువగా ఉన్నప్పుడు చేపలలో కనిపించే లక్షణాలు ఏంటి అంటే వాటర్ సర్ఫేస్ బాడీ పైన చేపలు తిరుగుతూ ఉంటాయి. ఏరేటర్ల దగ్గర చేపలు ఊపిరి పీల్చుకోవడం జరుగుతూ ఉంటుంది. చేపలకు బద్ధకం మరియు ఆకలి లేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. వాటర్ యొక్క ఇన్లెట్ వద్ద చేపలు గుమ్మిగూడడం జరుగుతూ ఉంటాయి. సమ్మర్ లో డివోని ఎలా మేనేజ్ చేయాలి అంటే నీటిని మిక్సింగ్ చేయడానికి ప్యాడల్ వీల్ ఏరేటర్స్ ని యూజ్ చేస్తూ ఉండాలి. సాధ్యమైనప్పుడు ఫ్రెష్ వాటర్ అంటే కూల్ గా ఉండేలా ఉన్నటువంటి వాటర్ ని అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఫీడింగ్ ని తగ్గించండి. ఓవర్ ఫీడింగ్ తినడం వల్ల వాటర్ యొక్క పొల్యూట్ అనేది ఎక్కువగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. దాని వల్ల ఆక్సిజన్ డిమాండ్ అనేది పెరుగుతుంది. డివో లెవెల్స్ ని ప్రతిరోజు చెక్ చేస్తూ ఉండాలి. చాలా మంది రైతులైతే ఐఎంసీ కల్చర్ అనేది ఐడెన్సిటీలో చేయడం అయితే జరుగుతూ ఉన్నది. వారికి ఈ సమ్మర్ సీజన్ లోనైతే డివో ప్రాబ్లం అనేది రావడం అయితే జరిగింది. మనల్ని ఇమీడియట్లీ కాంటాక్ట్ అవ్వడం ద్వారా అయితే మన మహిపాల్ ఫిషెస్ నుండి కొన్ని ఆక్వా మెడిసిన్స్ అనేది సింధు ట్రాన్స్పోర్టేషన్ ద్వారా అయితే పంపిస్తా ఉన్నాము. థ్యాంక్ యూ.